దేవుని మాటలు పంచుకునే కృపనిచ్చిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ వాక్య భాగముల నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధ వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. స్థానిక రాపాకపాట్ పారిష్లోని హెడ్ క్వార్టర్లో సెయింట్ పాల్ నూతన సంఘపక్షంగా జరుగుతున్న ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కూడికలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే కృపనిచ్చిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ గురుమండల అధ్యక్షులు, మాకు అత్యంత ప్రియులు దైవజనులు రవణ ప్రభాకర్ అయ్య గారికి, అమ్మగారికి నా నిండు వందనాలు. వేదికను అలంకరించినటువంటి డెలిగేట్స్, పిసిసి, ఎల్సిసి, ట్రెజరర్స్ సంఘ కార్యవర్గం, పురుషులు, స్త్రీల సమాజ కార్యవర్గం సభ్యులైన మీకు అందరికీ వందనాలు. యవనస్తులు, చిన్నారి బిడ్డలకు నా ఆశీస్సులు, అందరికీ వందనాలు. ఒక్కరు కూడా మాట్లాడలా అంటే కొత్త వాళ్ళు వస్తే వందనాలు చెప్పరేమో. మెట్టికేమైనా పౌలు అంటాడు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అంటాడు. ఇది దేవుని నామాన్ని గణపరచడం. ఆలస్యానికి మన్నించాలని ప్రేమతో నేను కోరుతున్నాను. మీ చిట్టవారి నుంచే పెళ్ళయింది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావడం లేట్ అయింది. రిసెప్షన్ పాస్టర్ గారు నడకుండా పెళ్ళెట్టేసుకుంటారు. పాస్టర్ గారికి మాత్రం చెప్పడం చాలా తక్కువ సమయంలో చెప్తారు, ఉండకపోతే దాని ఈనాడు సాక్షి పేపర్లు వేస్తూ ఉంటారు. ఇవి మాకు అనుభవే. మెట్టికేమైనా మరి దేవుని ఉన్నతమైన కృపలో రాపాకపాట్ పారిష్ను కూర్చి ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని నేను విన్నాను. గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ పనిచేసి వెళ్ళారు. మరి నేనైతే ప్రప్రదం ఈ స్థలంలో నిలబడ్డం దేవుని ఉన్నతమైన కృపలో గత 22 సంవత్సరాలుగా సువార్తిక నూతన సంఘంలో పరిచయం చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. మాది జున్నూరు చాకరేవుగుంట మా స్వస్థలం. పూడి జయశబ్ జయబాబు గారు దిగమర్రు అని చెప్పిన ఆయన పుట్టింది చాకరేవుగుంటలోనే. నాకు వరుసకు బావుగారైనా నేను ఆయన అన్న అని పిలుస్తూ ఉంటాను. మరి దేవుని ఉన్నతమైన కృపలో ఈ రాత్రి ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని అభినందిస్తూ మరి చక్కని సుమధురమైన గీతాలు ఆలపించడానికి క్వాయిర్గా మేమందరినీ ఏర్పాటు చేసిన దేవుని స్తుతిస్తూ మరొకసారి మీకు అందరికీ నా కుటుంబ పక్షంగా, మార్కుపేట గురుమండల పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఒక్క ప్రశ్న ప్రభాకర్ గారు చెప్పలేదు నాకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు కోటీశ్వర్లు అనే కార్యక్రమం వస్తుంది టీవీలో. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే ₹1,00,00,000 వస్తాయట. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, నేను ఎంతసేపు వాక్యం చెప్పాలి? ఏ అరగంట, బి 45 నిమిషాలు, సి గంట, డి మీ ఇష్టం. అమ్మా కొంచెం మరలా ప్రశ్న జాగ్రత్తగా వినాలి. మాకు చెప్పడం అలవాటు అయిపోయింది, మీకు మాత్రం విని వినడం అలవాటు పడలా. ఏ 30 నిమిషాలు, బి 45, సి గంట, డి మీ ఇష్టం. నేను సామర్లు కూడా ప్రభుదాస్కి తక్కువను, ధర్మవరం సామీలకి ఎక్కువ నేను. ఎందుకంటే రాపాకూరపేటకి నా గురించి తెలియదు సరిగా. అందుకనే ప్రశ్న మరలా అడుగుతున్నాను. ఏఆ, బియా, సియా, డియా? డినా? ఇప్పుడు కొంతమంది సిలోకి వచ్చినట్టున్నారు. మంచిది, విస్తరించి మాట్లాడను. కానీ ప్రభువారు వినుటకు ఆసక్తి కలిగిన కొలది అనేక విషయాలు మాట్లాడారట. నేను వాక్యం చెప్తున్నప్పుడు గడియారం చూడడం, మీ ముఖాలే నా గడియారాలు. నా 22 సంవత్సరాల సేవా పరిచయలు ఎన్నో గడియారాలు చూశాను. ఇప్పుడు మీ గడియారం 10 క్వార్టర్స్ గడియారం లాగా ఉంది. ఇప్పుడు కొంతసేపటికి 10:30 అవుతుంది, తర్వాత 12 అవుతే ముళ్ళు మీద ముళ్ళెక్కింది. ముళ్ళు మీద ముళ్ళెక్కిందంటే మీ ముఖం పట్టుకెళ్ళి ఒళ్ళో పెట్టుకుంటారు. అదే మా సిగ్నల్. ఇక సరిపట్టండి అయ్యారు, ఇదేమైనా ముగింపు కూడిక అనుకున్నారా? రేపు మరలా ప్రకాష్ అంబేద్కర్ రాబోతున్నారు, మీరు చెప్పింది చాలు అనడానికి నాకు సిగ్నల్ అనమాట. కాబట్టి నరం దొరికితేనే సెలైన్ పెట్టాలి, లేకపోతే స్మెల్లింగ్ వచ్చేది. మెడికల్ డిపార్ట్మెంట్ వారికి బాగా తెలుసు. విస్తరించి మాట్లాడిన కానీ ఏ కూడికలు ఇవి? ఏ కూడికలమా? ఉపవాస కూడికలు. ఈ పదం మనందరికీ చాలా సుపరిచితమైనది. ఈ పదం తెలియని క్రైస్తవుడు ఉండలేమో. అయితే ఉపవాస కూడికలు మాత్రమే కాక ఈ కూడికలకు అనేక పేర్లు పెట్టడం జరిగింది. గమనించు. ఏమిటా పేర్లు అని తెలియజేసుకొని